హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి డైలాగ్, లవ్ డైలాగ్ అండ్ లవ్ బీజిఎం మీద అయితే ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా రోజులైంది వీడియోలు చేసి యూట్యూబ్లో ఈ వీడియో చేసి చూపిస్తా. మీకు చాలా బాగుంటుంది. మీరు కూడా సింపుల్గా చేసుకోవాలో చెప్తాను. 1 క్లిక్లో అది కూడా నేను సింపుల్గా చెప్పిస్తాను. ఫస్ట్ అయితే మీకు చిన్న డెమో అయితే చూపిస్తా. ఆ డెమో అయితే చూసేయండి. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను మీకు. మనకి ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. అమ్మా ఓకే, చూశారు కదా. ఇంకా సౌండ్ బీజిఎం సౌండ్తో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడక్కడ నేను మ్యూట్లో అయితే పెట్టాను, డైలాగు ప్లస్ బీజిఎము. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. మన డిస్క్రిప్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మన పేజ్ని ఫాలో చేసుకోండి. అండ్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేసుకోండి. ఇప్పుడు మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మీరు ఎక్కడుందో మధ్యలో చెప్తాను. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ చెప్తానో తెలియదు, మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ మీకు కావాల్సింది ఎలైట్ మోషన్. అది మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే అది వర్క్ అవ్వదు, ప్రాజెక్ట్ అనేది వర్క్ అవ్వదు. ఎలైట్ మోషన్ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఇచ్చాను, లేకుంటే మన ఛానల్ ప్రొఫైల్లో చూడండి, అక్కడ ఉంటుంది బయోలో. మన ఇన్స్టాగ్రామ్ చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, ఎందుకంటే నేను ఈ ఫ్రాంట్ అనేది చాలాసార్లు ఇవ్వలేదు. నేను ఒక 2 టైమ్స్ ఇచ్చాను. ఒక న్యూ ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్కడుందో నేను చెప్తాను, టెన్షన్ పడకండి. అక్కడ ఎక్కడుందో నేను చెప్తాను. ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, కింద 18 PT పక్కన బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఫాంట్ మీకు నచ్చలేదు అనుకోండి, మీ దగ్గర ఉన్న ఫాంట్ ఆల్రెడీ మీరు ఇన్పుట్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది. ఇంకోటి హైలైట్ మోషన్ వాళ్ళు ఇచ్చిన ఫాంట్ కూడా ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకుందామని ఎగ్జాంపుల్గా మీరు ఏ ఫాంట్ వేసుకున్నామన్నా బాగానే ఉంటుంది. కొంచెం మంచిది చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే అది చేశాను, బాగుంటుందని. మీకు నచ్చితే చేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఫాంట్ వేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫ్రాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మన డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక డ్రైవ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్గా రీసెంట్లో మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్స్ అన్నీ ఉంటాయి. డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్లో మీ డ్రైవ్ ఒక డౌన్లోడ్ ఆప్షన్లో ఇలా మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేస్తారు కాబట్టి స్టార్టింగ్లోనే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎలైట్ మెషిన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇన్పుట్ అయితే మీరు డైరెక్ట్ యాడ్ అయిపోదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇన్పుట్ అవ్వగానే ఆ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. ఇలానే ఇంకో ఫాంట్ కూడా ఉంటుంది. మీకు 2 ఫాంట్స్ ఇచ్చాను కదా, ఇక్కడ 3 లేయర్స్ పైన 2 ఫాంట్స్ సేమ్ ఉంటుంది. థర్డ్ లేయర్ పైన వేరే ఫ్రాంట్ ఉంటుంది. ఇది కూడా మీరు వేరేగా నేను ఇచ్చింది కాకుండా వేరేదా పెడదామన్నా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా మీరు ఫ్రాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 5 ఫొటోస్ ఉంటుంది. 5 ఫొటోస్ మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో, మీరు ఏ ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. కింద సెలెక్ట్ చేసుకోగానే ఇలా మీకు రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత మీరు అలా వదిలేస్తే మీకు అటు ఇటు అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్గా నాకైతే ఇలాగైతే వచ్చింది. మీకు ఈ విధంగా ఇక్కడ సైడ్కి వెళ్ళిపోవచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు, కిందకి వెళ్ళిపోవచ్చు. మీరు చూసుకొని అయితే మీ 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కొన్ని ముందు స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అదైతే ఆన్లో అయితే పెట్టుకోండి మీరు. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.